భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. మొత్తం మీద 48 గంటల్లో కథ ముగిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇందులో అర్థం కాని కొన్ని ప్రశ్నలు, విప్పలేనటువంటి చిక్కు ప్రశ్నలు కూడా పదే పదే కనిపిస్తున్నాయి. ఏంటవి? అసలు ఈ కాశ్మీర్ సమస్య ఏంటి? ఆక్రమిత కాశ్మీరు, ఇండియా ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ అనేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అలానే బలూచిస్తాన్ వివాదం కూడా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం ఇచ్చేటువంటి సందర్భంలో దేశ విభజన ఏ అంశాలపైన జరిగింది, ప్రాతిపదిక ఏంటి, సమస్యలు ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. ఒకసారి ఈ డేటాలో ఉన్నటువంటి అంశాన్ని చూస్తే కనుక చాలా సింపుల్ అండర్స్టాండింగ్. కాషాయం కనిపిస్తుంది అంతా కూడా ఇండియా అనేటువంటి పేరును మనం ఖరారు చేసుకోవచ్చు. గ్రీన్ కనిపిస్తుంది అంతా పాకిస్తాన్ అనుకునేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి లెక్కలు అంశాల్లో ఇది చాలా క్లియర్గా కనిపించినటువంటి అంశం. అయితే సంస్థానాలు, ఈ బ్లాక్ మార్క్స్ ఉన్నటువంటి అన్నీ కూడా సంస్థానాలు, వాటికి సంబంధించినటువంటి చర్చ ఇప్పటికీ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో సమస్య సృష్టించినటువంటి సంస్థానాలు ఒక 4 సంస్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ సంస్థానం అయితే, 2 కాశ్మీర్ సంస్థానం, 3 జునాగఢ్ సంస్థానం, 4వది కలాత్ సంస్థానం. ఈ 4 సంస్థానాలు ఇప్పటికీ కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. భారత భూభాగంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం, జునాగఢ్ సంస్థానంతో ఎలాంటి సమస్యలు లేవు. ఇక వివాదాస్పదమైనటువంటి అంశాల్లో కనిపిస్తున్నాయి 2